ఇక్కడ నుంచి సింగం మూవీ చాలా అంటే చాలా బాగుందండి. మా సూర్య అండి. సూర్య థ్యాంక్స్ కి ఇది ఒక కొత్త వర్షన్ అనుకోవాలి, లేదంటే యాక్టింగ్ పరంగా సూర్య ఎప్పుడైనా మూవీస్ తీస్తే ఏదైనా మంచి కాన్సెప్ట్ తోటే తీస్తారండి. మీరు చూసిండొచ్చు సింగం లో కానీ సెవెన్ సెన్స్ లో కానీ ప్రతి ఒక్క మూవీస్ తను చాలా ఐ మీన్ ఒక మూవీ తను సైన్ చేస్తున్నా అంటే ఆ మూవీలో తను అంకితం అయిపోతారు. సేమ్ ఇక్కడ కూడా అదే అనిపించిందండి. మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు అసలు? ఫైటింగ్స్ అండ్ క్రొకొడైల్ ఫైట్ ఎలా అనిపించింది? ఇది క్రొకొడైల్ ఫైట్ చాలా బాగుందండి. అంటే ఏమైతుంది ఇంకా ఎట్లా ఎట్లా అని చెప్పి కొంచెం ఎక్సైట్మెంట్ ఉండే. అంటే దీంట్లో ఎమోషన్ సిచ్యువేషన్ అవసరం లేకపోయినా బాబు ఎమోషన్ పెట్టారు అని అన్నారు కదా, మీకు అలా అనిపించింది ఏమైనా? ఎమోషన్ సిచ్యువేషన్ అంటే అమ్మ నాన్నకి వాళ్ళ కంటి ముందే కాల్ చేశారు. సో ఎవరైనా సరే కొంచెం ఎమోషనల్గా ఉంటారు. సో ఆ పిల్లోడికి అనేది బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒకటి అవుతుంది. క్రొకొడైల్ ఫైట్ కానీ మళ్ళీ వాడు డిఫెన్స్ తీసుకోవడం కానీ మళ్ళీ ఊరోళ్ళందరూ వీటికి తరిమేయడం అది ఇది అంటే ఇప్పుడు దెబ్బ మీద దెబ్బేస్తే ఎట్లైనా అది ఇంకా దెబ్బ అదైతుంది. స్క్రీన్ ప్లే గానీ మీకు నరేషన్ గానీ ఎక్కడైనా స్లో అనిపించిందా, లాగ్ అనిపించిందా? లాగ్ ఎక్కడ అనిపించలేదు కానీ బాబీ డియోల్ కి కొంచెం లిప్ మూమెంట్ పోయిందండి. లిప్ మూమెంట్ అంటే డబ్బుల్ లాగా అనిపించిందా మీకు? డబ్బింగ్ అనిపించింది బాబీ డియోల్ ది, బట్ యాక్షన్ తో మేనేజ్ చేసుకున్నాను. యానిమల్ రేంజ్ స్కోప్ ఉందంట. యానిమల్ నేను చూడలేదండి. ఓకే, సో బాబీ డియోల్ గారికి ఎలా పడింది అంటే క్యారెక్టరైజేషన్ గానీ? అంటే తన లుక్స్ కి అది సెట్ అయింది, బట్ తను కొంచెం తెలుగు నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది.